నాలుగోది. ఇది చూడండి సార్, ఇది ఫస్ట్ ఒక త్రిభుజం ఉన్నది. త్రిభుజము బాటమ్ అప్, కింద నుంచి పైకి వద్దాం. కింద నాకు మొత్తం నంబర్లు కనబడుతున్నాయి కదా సార్, బాటమ్ అప్ కింద నుంచి రాద్దాము. నంబర్లు ఏంటి? 21, 43, 65, 87, క్వశ్చన్ మార్క్ 12, 11. 21, 43, 65, 87, క్వశ్చన్ మార్క్, రైట్, క్వశ్చన్ మార్క్ అండ్ నోట్ 21. 21 ప్లస్ 43 64, కానీ ఇక్కడ 65 ఉంది. 65 ప్లస్ ఇక్కడ 22, ఇక్కడ 22, ఇక్కడ 22, ఇక్కడ 22, ఇక్కడ వచ్చేసింది. ఇది మెథడ్ 1. మల్టిపుల్ మెథడ్స్ చేద్దాము. ఇది ఒక ఏపీ సిరీస్లో ఉన్నట్టుంది సార్. 21, 43, 65, 87, క్వశ్చన్ మార్క్ 12, 11. ఇక్కడ ఎంత పెరిగింది? 22. ఇక్కడ ఎంత పెరిగింది? 22. ఇక్కడ ఎంత పెరిగింది? 22. ఇక్కడ ఎంత పెరిగింది? 22. 109 ప్లస్, రైట్, 109 ప్లస్ 22. 109 ప్లస్ 22 ఎంత సార్? 11. 131. కానీ ఇక్కడ 1211 ఉన్నది. అంటే ఇవన్నీ కూడా సేమ్గా పెరిగి జంప్ మస్తు ఎక్కువైంది. అంటే ఇది ఫస్ట్ 4 ఉన్నాయి కానీ 1211కి మ్యాచ్ అవ్వట్లేదు. 1211 ఇదేమో 4 డిజిట్ నంబర్లోకి వెళ్ళిపోయింది సార్. ఇవన్నీ 2 డిజిట్ నంబర్లు, ఇదేమో 4 డిజిట్ నంబర్లోకి వెళ్ళిపోయింది. అంటే చూడ్డానికి అన్నీ 22 వచ్చినా ఇక్కడ మనకి ఇది వయోలేట్ అయిపోతుంది. ఇక్కడ అంటే ఈ లాజిక్ చెయ్యొద్దు, ఈ లాజిక్ చెయ్యొద్దు. ఈ లాజిక్ ద్వారా 22 22 అని కనబడుతుంది. కానీ 87కి 22 వేస్తే 109, 109కి 22 కూడితే నాకు 1211 రావట్లేదు. మరి ఏం చేద్దాం? మళ్ళీ ఒకసారి నంబర్లను చూద్దాము. 21, 43, 65, 87, క్వశ్చన్ మార్క్ 12, 11. ఒకసారి ఇక్కడ చూడండి సార్, 21, 43, 65. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న నంబర్లన్నీ సరి సంఖ్యలు. 2, 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 2 10. ఇక్కడ కూడా ఇవన్నీ కూడా యూనిట్ అంకెలు. 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 2 7, 7 ప్లస్ ఏమైంది? ఇది 9, 109. ఇదే ప్యాటర్న్గా ఆలోచిస్తే ఇది 2 పెరిగింది 12, ఇది 2 పెరిగింది 11. లాజిక్ మ్యాచ్ అయింది. 109. ఆర్ యు ఆల్ విత్ మీ? యూనిట్ డిజిట్. ఈ నంబర్ సిరీస్లో అదే సార్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆ లాజిక్ తట్టాలి. అంటే దాని మీద కంప్లీట్ మనకు ఐడియా ఆఫ్ ఏ మ్యాథమెటికల్ చేస్తే మనకు ఐడియా ఉంటుందో మనకు తెలియాలి. ఇక్కడ చూడండి సార్, ఇవన్నీ కూడా సరి అంకెలు. 1 3 5 7 9, 9 తర్వాత 11. ఎస్. 2 4 6 8 10. అంటే యూనిట్ అంకెలన్నీ కూడా సరి అంకెలు. 10ల స్థానంలో ఉన్నదంతా కూడా రైట్. అంటే మనకు 87 ప్లస్ 22 రాగానే 109 రాగానే అరే 109కి 22 యాడ్ చేస్తే అని అనిపించింది. కానీ లాజిక్ ఏంటంటే యూనిట్ స్థానంలో ఉన్నదంతా కూడా సరంఖ్య, 10ల స్థానంలో ఉన్నదంతా ఒకటేమో బేసి అంకె, ఇంకోటేమో సరంఖ్య. అందుకే చాలా ఆలోచించి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక్కొక్క మోడల్ పెట్టాను సార్, ఒక్కొక్క మోడల్ పెట్టాను. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. లాజిక్ రాసుకోండి సార్. లాజిక్ ఏంటి? యూనిట్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్లో ఉన్నది ఆడ్ వాల్యూ, యూనిట్స్ ప్లేస్లో ఉన్నది ఆడ్ వాల్యూ, టెన్స్ ప్లేస్లో ఉన్నది ఈవెన్ వాల్యూ, టెన్స్ ప్లేస్లో ఉన్నది ఈవెన్ వాల్యూ. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. నెక్స్ట్ వన్, ఇది చూడండి సార్. ఇది ఇట్లాంటి క్వశ్చన్ నాకు మొన్న మేనేజ్మెంట్ ఎగ్జామినేషన్లో కూడా కనబడ్డది సార్. ఈ క్వశ్చన్ ఏంటంటే చాలా మంచి ట్రికీ క్వశ్చన్ సార్ ఇది, రైట్. ఇది ఒక త్రిభుజం ఉంది, ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ పేరు ఏ.
ఇంకోటి 2 సర్కిల్స్ ఉన్నాయి, ఆ 2 సర్కిల్స్ ఉన్న దాని పేరు బి. ఇంకోటి 3 సర్కిల్స్ ఉన్నాయి, దాని సర్కిల్ పేరు సి. ఈ మొత్తం త్రిభుజం